రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఆ రాష్ట్రాన్ని మేము విలీనం చేస్తామని చెప్పి మోసం చేసి ఈరోజు ప్రజల చేతిలో చిత్తు ఓడిపోయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి తగిన గుణపాఠం చెప్పినందుకు మెయిన్ గా మీ అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత మీకు విలీనం చేసి అందరు కలిసి చేసుకుందామని చెప్పి అబద్దాలు చెప్పిన కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి మీద బుద్ధి చెప్పారు, ప్రజల బుద్ధి చెప్పారు. ఈ రోజు మేము చాలా సంతోషకరంగా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం చాలా శుభపరిణయం. అలాగే మేము మా కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పక్షవాది, పేదల పార్టీ. మేము నిత్యం ప్రజల సేవ కోసం పనిచేస్తాం. మేము ప్రజలకు సేవకులం. మేము వాళ్ళలాగా బూటకు మాటలు చెప్పి మేము మోసం చేసే పార్టీ మా పార్టీ కాదు. మేము ప్రజలకు సేవ చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీకు అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందుకు ఒక 6 గ్యారెంటీల స్కీమ్ పెట్టింది. ఆ 6 గ్యారెంటీల స్కీమ్ లో ఆల్రెడీ నేనే ఒకటి మహాలక్ష్మి స్కీమ్ కింద ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచే ఆర్టీసీ బస్సులో అందరూ మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ఎన్నిసార్లు బస్సు ఎక్కి దిగొచ్చు. మీకైనా ఊర్ల సమస్య ఇప్పుడు 2 గంటల పోయిరండి, మళ్ళీ రండి, మళ్ళీ పోండి. తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎక్కడ బస్సు ఎక్కినా పల్లె వెలుగు కానీ ఎక్స్ప్రెస్ కానీ మన లగ్జరీ బస్సు లేదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ లగ్జరీ బస్సు లేదు, మళ్ళీ మీరు కొట్లాడతారు. నిన్న అక్కడ ప్రజాభవన్ అదే జరిగింది. లోపల అందరు మీటింగ్ జరుగుతున్న బయట గేట్లు వేసారు. ఎందుకంటే ఎక్కువ క్రౌడ్, ఎక్కువ పబ్లిక్ అని దాన్ని వేరే పట్ల ట్రోల్ వేస్తారు. మమ్మల్ని రాణిస్తలేరని. ఎందుకు రానిలేదంటే లోపల ఫుల్ జనాలు ఉన్నారు. అలా అయిపోయినాక మిమ్మల్ని పిలుస్తారు, లైన్ చెప్పారు. దాన్ని అప్పుడే పబ్లిష్ చేస్తారు. అది కాదు, మేము మీకు పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఏదున్నా షేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ దగ్గర ఉన్నారు. వాళ్ళ డోర్లు నిత్యం తెరుచుకునే ఉంటాయి. మీరు పొద్దున 5 గంటల నుంచి మొదలు పెడితే సాయంత్రం రాత్రి 10 వరకు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. మేము ఓడిపోయినా మాకు బాధ లేదు. మేము ప్రజల్లో ఉంటాం, ప్రజల కోసం మేము పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రాష్ట్రము ఇప్పుడు చాలా సుభిక్షంగా ఉండాలని, సోనియా గాంధీ కూడా ఆయు ఆరోగ్యాలతో క్షేమంగా ఉండాలని ఇప్పుడు మా కళ నెరవేరింది. అంటే తెలంగాణ 4 కోట్ల రాష్ట్ర కళ నెరవేరింది. ఎందుకంటే రాష్ట్రం ఇచ్చి 10 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు మమ్మల్ని గుర్తించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాని సందర్భంగా మేడం శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ దేవత సందర్భంగా మీ అందరికి చీరలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. మీరందరూ ఒకరేనక ఒకరు వచ్చి మెల్లిగా ఒక్కొక్కరు చీరలు తీసుకొని ప్రశాంతంగా పోయి నిమ్మలంగా ఉండండి. ఇక్కడ హరిబడి ఎవరు చేయొద్దు. ఎందుకంటే అందరికీ చీరలు ఉంటాయి. అన్నగారు కేక్ కట్ చేస్తాడు. అలాగే